హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇషిక ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? రామ్ తీర్థం టెంపుల్ యొక్క విశిష్టం తెలియజేయడానికి ఈ వీడియో చేశాను. బట్ రామ్ తీర్థం అంటే మనం టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తాం. కొండపైన చాలా విశిష్టమైన ప్లేసెస్ ఉన్నాయండి. అవి మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొండపైకి వెళ్ళిన తర్వాత మెట్లు చాలా ఎత్తుగా ఉంటాయండి. మనం ఫస్ట్ టైం ఎక్కే వరకు అయితే చాలా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. బట్ పైకి వెళ్ళిన ప్లేసెస్ చూసిన తర్వాత మాత్రం ఆ కష్టం అంతా మనం మర్చిపోతాం. ఇప్పుడు వెళ్తున్నాం కదండి, అది భీముని గృహ అంటారు. అది ఎలా ఉంటుందంటే మనం నడుచుకుంటూ వెళ్ళడానికి అవ్వదు, జస్ట్ మనం పాక్కుంటూనే వెళ్ళాలి. మేము చిన్న బాబుతో కూడా వచ్చాం కాబట్టి చాలా కష్టం అనిపించిందండి. ఆ చిన్న కన్నంలోంచి మనం దూరం వెళ్ళాలి. ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను, చూడండి. లోపలికి వచ్చిన తర్వాత భీముడు తన చేతులతో ఈ పర్వతాన్ని ఎత్తిపెట్టిన ఆనవాళ్ళు కనిపిస్తాయండి. ఆనవాళ్ళని కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. భీముడు ఈ పర్వతాన్ని తన చేతులతో ఎత్తిపెట్టి ఆపాడట. భీముడి చేతులు అండ్ భీముడు బుర్ర అని కూడా అంటారు. అక్కడ ఆనవాళ్ళు కూడా మీకు క్లియర్గా కనిపిస్తాయండి. ఆ భీముడు బుర్ర అనే దాంట్లో మనం తలను కూడా 3 సార్లు పెడితే చాలా మంచిదని చెప్పి ఇక్కడ అదొక ప్రత్యేకత ఉంది. తర్వాత దండం పెట్టుకొని ఆ పర్వతం కింద నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా కొన్ని కొండలు ఉంటాయండి. రాళ్ళ మధ్యలోంచి మనం వెళ్ళాలి. అది మీకు క్లియర్గా చూపిస్తాను నేను. ఆ తాటాకుల పందిరిలా కనిపిస్తుంది కదా, అది సీతమ్మ వారి లవకుశలను ఆడించిన ప్లేస్ మాట. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత సీతమ్మ వారి విగ్రహం ఉంటుందండి. ఇంకా లవకుశలను ఆడించిన ఉయ్యాల కూడా ఉంటుంది. అలా కొంచెం ముందుకు వస్తే సీతమ్మ వారి కురులు ఉంటాయండి. లవకుశలు ఆడుకుంటున్న సమయంలో పాలు ఒలిగిపోతే అమ్మవారు తన కురులతో తుడిచారంట. సో అవి ఆనవాళ్ళు కూడా సీతమ్మ కురులు క్లియర్గా మీకు కనిపిస్తాయి, చూడండి. ఇది చాలా ప్రత్యేకమైన కొలనండి. ప్రతి నిత్యం నీరుతోనే నిండి ఉంటుంది. ఎప్పుడు నీరు ఎండిపోవడం అంటూ జరగదు. ఇంకొకటి ఏంటంటే, మనం ఇందులో నాణెం కానీ వేసినా, రాగి చెంబు కానీ వేసినా, ఇందులో ఏది వేసినా సరే కాశీలో తేలుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం అండి. ఇందులో నాణెం వేసి దండం పెట్టుకుంటే మన కోరికలు నెరవేరుతాయనే ఒక నమ్మకం ఉంటుందండి ఇక్కడ. అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సీతమ్మ వారి పురుటి మంచం ఉంటుందండి. పురుటి మంచం అంటే మంచి మానవాళ్ళు కూడా మీకు కనిపిస్తాయి. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ప్రత్యేకం, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అదొక స్మెల్ కూడా వస్తుందండి. పురుటి మంచం దగ్గర వచ్చిన స్మెల్ ఎలా ఉంటుందో సేమ్ అలానే వస్తుంది. అక్కడ ఇంకొకటి ఏంటంటే, మనం ఏదైనా మొక్కుకున్నామంటే అందులోంచి ఆ మంచం చుట్టూరా అలా కింద నుంచి పాక్కుంటూ వెళ్ళాలన్నమాట. అలా కూడా చాలామంది వెళ్తుంటారు మొక్కుకునే వాళ్ళు. ఈ కొండ పేరు బోడికొండ అని కూడా అంటారంటండి. ఈ కొండ మీద ఉన్న ప్రతి ఒక్క ప్లేస్ కూడా మీరు క్లియర్గా చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.